కథ కాదు జీవితం. ఇట్లా బాగా కొట్టిండు, పళ్ళు ఊడిపోయినాయి, కింద పడ్డాయి, అట్లా తన్నిండు కాలుతో. పెళ్ళయింది 13 సంవత్సరాలు, ఇప్పుడు 14 సంవత్సరాలు, ఇంకో 2 నెలలు అయితే. అప్పటి నుంచి 1 సంవత్సరం మేడం మేమిద్దరం కలిసి ఉన్నది. ఒక భర్త లేని ఆడదాన్ని సమాజంలో ఏ విధంగా చూస్తారో మీకు తెలుసు, అందరికీ తెలుసు. అలాంటి అవమానాలు కూడా ఎన్నో ఎదుర్కొన్నా నేను, ఎన్నో చెప్పకుండా ఏడ్చుకున్నాను. చేసుకున్నా పెళ్లి చేసుకుని ఏమన్నా ప్రమాణాలు చేయలేదా పెళ్లిలా? అవి ఏం నెరవేర్చినావు? ఏ ప్రమాణం నెరవేర్చినావు? ఏ బాధ్యత తీసుకున్నావు నువ్వు? సంపాదిస్తే ఆమె జాతే నేను పోతా, కానీ వాళ్ళు చెప్పొద్దు నాకు మళ్ళీ ఎప్పుడు. కొడుకింటితో రావాలి. నేను పోను మేడం, నా బాధలు నాకు భరించింది, నేను వాళ్ళ ఇంటికి పోను. ఇప్పుడు నువ్వు నీ కొడుకుకి ఇవ్వకుండా నీ కూతురికి ఇవ్వకుండా ఎవరికి ఇస్తావు చెప్పు? ఎవరికి నేను ఇవ్వాలి? వద్దులే అనుకున్నాను. కొట్టకుంటే నేను నా చెవు కోసుకుంటా. ఇది మంచిది కాదన్న, తీసుకుపోయి మాటిస్తా. అంటే నేను ఒప్పుకుంటా మేడం. నేను రానన్నా నీ ఇంటికాడికి, మాటలు రమ్మన్నా కానీ రాలేదు. కలిపితే ఇద్దరు ఒక్కతాను ఉండమని అంతే. నేను చెప్పదు, చెప్పదు. నువ్వే కలపాలి. కాదు కాదు, నీ కొడుకు నువ్వు తీసుకోపో, నేను ఎందుకు చెప్తాను? భార్యతో వెళ్ళని అమిష్టం నేనేం చేసేది లేదు, నాకు అవసరం లేదు. మరి ఎన్ని సంవత్సరాలు ఏం చేసినావు? పంపించే సంవత్సరాల అవుతుండు. అయ్యో వచ్చేస్తుండు ఇద్దరిని మెంటలోడు అయ్యి రోడ్ల మీద తిరిగి మా ఊరు ఒక మాది బుద్ధని కొడుకు పెళ్ళాన్ని ఇంట్లో ఉంటే కోపం వస్తుంది మేడం. ఎట్లా అర్థం కాదు నాకు, అది కోపం వచ్చినప్పుడు అర్థం కాదు. దానికి కోపం రాకుండా ఉండడానికి నిజంగానే బాగా అవ్వాలి, వీళ్ళతో కలిపి ఉంటారో కలిపి లేకుండా ఉంటారో అది నాకు అనవసరం. కానీ మీరు ఒక మంచి మనిషిగా కాబట్టి ఉన్నారు కాబట్టి మీకు మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. ఒక మంచి తండ్రిగా ఉండండి, అదే మాకు కావాల్సింది. ఆ అమ్మాయికి మీకు ఇష్టం ఉంటే డబ్బు ఇవ్వండి, అమ్మాయి తీసుకుంటుంది. ఆ అమ్మాయి చదువులు, పిల్లల చదువులకి ఏదైనా ఇస్తే నువ్వు చూసుకో. ఇన్ని రోజులు నువ్వు చూసుకోలేదు, వాళ్ళే చూసుకుంటున్నారు, అది చూడండి. తర్వాత మీరు అక్కడ ఉండండి సంతోషంగా, ఆ పిల్లలతో వాళ్ళు వీళ్ళు, అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నీ కూతురు ఓకే, నాకు వచ్చేది ఆడ ఎంత వస్తాయి మేడం. నేను తాత సంపాదించింది ఇప్పుడు నేను అందరు నాకు ఆశ అవసరం లేదు, కొట్లాడుతున్నారు అందరు. ఏ ఆస్తి అవసరం లేదు, నీకు అవసరం లేదు, నా పిల్లలు కావాలి. అలా కాదు, ఆవిడ కూడా వద్దు. ఆవిడ ఏం చేసుకుంటుందండి? ఆవిడ 20,000 సంపాదిస్తుంది, ఆవిడ చక్కగా ఉంటుంది. కానీ ఇంతవరకు ఆ అమ్మాయి కూడా నువ్వు మా ఆయన రాలేదు, మా ఆయన చాలా మంచి ఆయన, రేపు ఆ పిల్లలకి ఏదైనా పెళ్లి అవుతే లేకపోతే ఒక మంచి కాలేజీకి పంపించాలి. మీ అమ్మాయి అంటుంది నేను డాక్టర్ అవ్వాలి అంటుంది. ఆ డాక్టర్ అవ్వడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో నీకు తెలుసా? నీ గురించి కాదు, నీ పాప గురించి నీకు కావాలి. 10 పైసలు ఇస్తుందో, 20 పైసలు ఇస్తుందో, 2 లక్షలు ఇస్తుందో, అది ఆ పాపకి చేర్చింది, నీ కొడుకుకి చేరింది. నాకొద్దు అని నువ్వు చెప్పకూడదు, అంతే. సరే మేడం, 2 లక్షలు నాకు వచ్చేది, 2 లక్షలు వస్తాయి ఆడ ఇచ్చేసి. అది 2 కాదయ్యా, 20 లక్షలు వస్తుందో, 2 లక్షలు వస్తుందో, 20,000 వస్తుందో, అది కావాలి. ఇప్పుడు మంచిగా ట్రీట్మెంట్ చేసి. కానీ నాతోని మళ్ళా తర్వాత రావద్దు, నా దగ్గర రావద్దు, కొట్లాడొద్దు నాతో. కలిసే ఉండండి. ఏంటి నేను కలిసే ఉండాలి కదా అంటున్నాను. అవును, మీరు చక్కగా కలిసి ఉండండి. ఇప్పుడు మీ చెల్లెలు ఆయనతో కలిసి ఉంది, మీకు 2 అక్కలు ఉన్నారన్నారు, మీ అక్క వాళ్ళ ఆయనతో కలిసి ఉన్నారు. నువ్వు మాత్రం ఎందుకు బికారిలాగా తిరుగుతున్నావు? మేడం, ఎందుకు తిరుగుతున్నావు? నీకు ఎవరైనా వద్దన్నారా? ఏం అవ్వలేదు. నీకు అందరి దగ్గర కలిసి ఉంటే ఒక బాధ్యత అయిపోతుంది కదా అని ఒక భయం నీకు. ఆ భయంలో ఉంటున్నావు నువ్వు. ఎందుకంటే
వీళ్ళతో మళ్ళీ చేరిపోతే ఏమైపోతుందో ఏమో, మన బాగుంటామో లేదో అని ఒక పిరికితనం. దానివల్ల నువ్వు వద్దు, నాకు వద్దండి, నేను ఇవ్వనండి అంటున్నావు. ఎందుకు అలా చెప్తావు? నువ్వు నీ లైఫ్ అంటే భయపడుతున్నావు. కుర్రాడు 4 సంవత్సరం ముందు ఒక ఆటో రిక్షా వాడు తొక్కేసి వెళ్ళిపోయాడంట. తన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళింది, చూపించింది, అప్పుడు కూడా నువ్వు వచ్చి చూడలేదు. పిల్లల్ని కన్నేసి వదిలిపోతే అయిపోతుందా? ఎందుకు భయపడుతున్నావు? నీ లైఫ్ ఎందుకు భయపడుతున్నావు? ఇంకొక మాట చెప్పనా మేడం, కరెక్ట్ చెప్తున్నా. పెళ్ళి కాగానే నాకు ఇష్టం లేదని చెప్పి, నాతో ఇష్టం లేదని చెప్పి. ఇష్టం లేదంటే ఎందుకయ్యా 2 పిల్లల్ని కన్నావు? కన్నం అయిపోయింది మేడం, మళ్ళీ ఇప్పుడు ఇస్తా అంటున్నా కదా. ఇప్పుడు స్టోరీ మాట్లాడు. కలిసి ఉండాలంటున్నాం కదా మేడం, ఎక్కడ ఉండాలి? నేను మీరిద్దరు డిసైడ్ చేసుకోండి ఎక్కడ ఉండాలో. డిసైడ్ ఆమె చేస్తుందా నేను చేయాలా? ఇద్దరు కలిసే కదా బాబు. అంటే ఎట్లా మరి తెలియదు కదా మేడం. ఇక్కడ ఉప్పల్లో ఉంటాను, నాకే ఆడ వస్తే సాదుకుంటాను. నేనే పని చేయ మేడం, తీసుకోమని సాధమని. అవును, ఓకే, వెరీ గుడ్. ఓకే అన్నట్టు కాదు. ఓకే, అలా కాదు ఊర్మిళ, నువ్వు కూడా పని చేయాలి. ఎన్నో సార్లు చేయను మేడం, నేను చేయను అక్కడ. 2-3 సార్లు పోయింది అట్లా మేడం. 3 సార్లు పోయినా మేడం, నాకు నమ్మకం లేదు అక్కడ. లేదు నాన్నగారు, ఇప్పుడు వరకు మీరు ఇలాంటి డిసిషన్ తీయలేదు. ఇప్పుడు ఇక్కడ తీశారు. ఇది ఒక ప్రాపర్ డిసిషన్ అన్నమాట. మీరు ఇక్కడ వచ్చి మాట్లాడారు, వాళ్ళిద్దరూ చక్కగా ఉండని. మీరు మీ హస్బెండ్ అండ్ వైఫ్ ఎలాగున్నారో అలాగా మీ కూతురు మీ అల్లుడు ఉండాలి. మేడం నేను చెప్పేది వింటారా? ఇట్లనే పెద్ద మనుషుల ముందు ఆ పెద్ద మనిషి వద్దు నాన్న. సరే మేడం అన్నాడు, ఆ రోజు బతుకుతారంటే ఎట్లా అట్లా బతారు, ఎట్లా అట్లా మేడం. ఏమంటది ఆ మాట? మీ నాన్నగారు ఏమంటది? జంగారెడ్డి గారు డాక్టర్ రాని ఆయనకి వచ్చి ఎలాగ ట్రీట్మెంట్ చేయాలి, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆయన దగ్గర కరెక్ట్గా చెప్పు. ఇలాగా నాకు ఆవిడ చూస్తే భయంగా ఉంది, లేకపోతే నాకే నా లైఫ్లో భయంగా ఉందో, లేకపోతే నాకు తాగకపోతే భయంగా ఉంది అని చెప్తే ఆయన ఒక ట్రీట్మెంట్ లాగా చెప్తారు. అది నువ్వు చూసుకో, మన లాయర్ అమ్మ మాట్లాడుతుంది మీ ఫర్దర్గా ఎలాగ ఉండాలి ఏంటని. దాని తర్వాత మీరిద్దరూ హ్యాపీగా ఉండండి. ఏంటమ్మా? డాక్టర్ గారు ఆయనకి ట్రీట్మెంట్ గురించి మాట్లాడతారు. లాయర్ గారు ఆవిడ ఎలాగ ఉండాలి అని చెప్పడానికి వస్తారు. సరే అమ్మా? డాక్టర్ గారు, లాయర్ గారు రండి. డాక్టర్ గారు, మా జంగారెడ్డి గారి గురించి మీరు విన్నారు. మా బాబుకి చూడండి ఎలా ఉంది అని. మీ ప్రేమ ఆప్యాయతతోనే సగం ప్రాబ్లమ్స్ తీరిపోతాయేమో మేడం. డెఫినెట్గా. అంటే ఏంటంటే బహుశా నేను జంగారెడ్డి గురించి ఎందుకు ఆ మాట అన్నానంటే మేడం, బహుశా అతనికి అంటే ఇక్కడ ఒక విధమైనటువంటి ఒక ఫైటింగ్ అన్నది జరుగుతుంది. అంటే ఏంటంటే కొట్టడం వల్ల మానసిక పరిస్థితి పాడైపోయిందనో, లేకపోతే తల్లి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయి అతని మానసిక పరిస్థితి పాడైపోయిందనో. అంటే ఎప్పుడు కూడా సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మానసిక పరిస్థితులు పాడైపోవటానికి కారణం ఏంటంటే ఒకళ్ళు కొట్టడం వల్ల, లేకపోతే ఒకళ్ళు ఎక్కువగా ప్రేమతో చూడటం వల్ల రావమ్మా. ఈ రెండిట్ల మధ్యన ఉండే ఇన్కన్సిస్టెన్సీ వల్ల వస్తుంది. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే కనుక మానసిక పరిస్థితులు ఒక అతను పిచ్చివాడు అవటానికి మంచివాడు అవటానికి పెద్ద కారణం ఏంటంటే కన్సిస్టెన్సీ ఆఫ్ ప్రేమ. అంటే ఒక ప్రేమ చూపించినప్పుడు, అంటే రేపొద్దున మీ పిల్లలకు కానీ ఎవరన్నా పిల్లలకు కానీ తల్లిదండ్రులు ప్రేమ చూపెట్టినప్పుడు అది మరీ తక్కువ అవ్వకూడదు, మరీ ఎక్కువ అవ్వకూడదు. అంటే ఎప్పుడు కూడా తల్లిదండ్రులు పిల్లల్ని పెంచకూడనటువంటి విధానాలు 3 ఉంటాయి. ఒకటి ఏంటంటే హాస్టైల్ పేరెంటింగ్, అంటే ప్రతిదీ తిడుతూ పెంచడం. ఇంకోటి ఏంటంటే ఓవర్ క్రిటికల్ పేరెంటింగ్, అంటే ప్రతిదీ తిట్టరు కానీ క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. అరే అదేంటి అలా చేసావు, ఆ మాత్రం కూడా తెలీదా, ఇది. ఇంకొకటి ఏంటంటే కనుక ఓవర్ ఇన్వాల్వ్మెంట్ పేరెంటింగ్, అంటే ఏంటంటే వాళ్ళు ఏ పని చేసినా కూడా అందులో వీళ్ళు భాగస్వాములు అయి ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళకు ఎప్పుడన్నా ఒక పువ్వు విచ్చుకున్నప్పుడు, ఒక మొగ్గ విచ్చుకున్నప్పుడు బహుశా ఏంటంటే అది న్యాచురల్గా విచ్చుకుంటేనే అది నైస్గా వస్తుంది ఆ పువ్వు అన్నది. అలా కాకుండానే ప్రతి రేఖ విచ్చుకునేటటువంటి పద్ధతిలో మనం దాన్ని చేస్తే ఎలా ఉంటుందంటే కనుక ఆ పువ్వు విచ్చుకునేటటువంటి పద్ధతి న్యాచురల్గా ఉండదు. ఈ కాన్సెప్ట్ నా దగ్గరికి వచ్చేటటువంటి అందరి తల్లిదండ్రులకి చెప్తున్నాను. అంటే ఏంటంటే పిల్లలు పెరిగేటటువంటి దాంట్లో ఎంతో కొంత స్వేచ్ఛ ఇవ్వాలి.
ఆ స్వేచ్ఛలో ఏంటంటే ఎందుకు ఆ స్వేచ్ఛను ఇవ్వాలి అంటే కనుక వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం పెరగటం గురించి ఆ స్వేచ్ఛను ఇవ్వాలి. అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని నాకు నేనుగా చేసుకుంటాను అనేటటువంటి నమ్మకం, ధైర్యం ఆ పిల్లల్లో రావాలి. వాళ్ళు ఒక ఉద్యోగాన్ని ఎంచుకున్నా, ఒక చదువు, ఒక కోర్స్ని ఎంచుకున్నా కూడా అరే మీరు చూడండి, ఆలోచించండి, ఈ ప్రపంచాన్ని బట్టి మీరు తెలుసుకోండి, అప్పటికీ మీకు అర్థం కాకపోతే మీరు ఏం చేయాలన్నది మేము చెప్తాము అనేటటువంటి పాత్రలో తల్లిదండ్రులు ఉండాలి. కానీ మేము చెప్పినట్టే వినాలి, మేము చెప్పకపోతే నువ్వు బాగుపడవు, ఇలా చేసేది కాదు అని చెప్పి ప్రతి క్షణము వాళ్ళని క్రిటిసైజ్ చేసి పెంచేటటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. అలా అని చెప్పి అడుగు తీసి అడిగేస్తే నా కొడుకు కూతురు పడిపోతారేమో అనేటటువంటి అభద్రతతో కూడా వాళ్ళని పెంచుకోరు. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ అయినటువంటిది అదే. ఇక్కడ ఏంటంటే సుశీలమ్మ గారి పెంపకంలో ఎటువంటి లోపం లేదమ్మా, చాలా చక్కగా పెంచారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే అనుక్షణం ఒక గొడుగై ఒక నీడై ఉండాలి అనేటటువంటి ఆలోచన శైలి ఉండకూడదు. పిల్లల్ని ఈ విధంగా పెంచవచ్చు. కానీ మీరు ఏమనుకున్నారు అంటే కనుక ఈ వేలు విడవనటువంటి ఈ ప్రేమను మీరు అందించారు. అంటే ఎప్పుడు కూడా నా కొడుకుని నా వేలు పట్టుకునే నడవాలి అనేటటువంటి ఆలోచన బహుశా పెళ్ళయిన తర్వాత అది కుదరదమ్మా. వాళ్ళు ఉండేటటువంటి పద్ధతులు, వాళ్ళు ఆ అబ్బాయిని చూసుకునేటటువంటి పద్ధతులు, వాళ్ళిద్దరి మధ్యన ఉండే ప్రేమ ఆప్యాయతలు బట్టి అది ఉంటుంది. అయితే ఏంటంటే ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే కనుక మీరు చూపెట్టినటువంటి విపరీతమైనటువంటి ప్రేమ అక్కడికి వెళ్ళి ఒక భర్తగా, ఒక తండ్రిగా బాధ్యతాయుతమైనటువంటి ఒక పాత్ర పోషించేటటువంటి దాంట్లో అతను నలిగిపోయాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి, ఒక ఇంటికి పెద్దగా, ఒక భర్తగా, పిల్లలు తండ్రిగా అంటే కనుక ఆ పాత్ర అన్నది ఎలివేట్ అయిపోయింది ఆటోమేటిక్గా. అంటే ఏంటంటే అతని మీద, అతని భుజస్కంధాల మీద ఉన్నటువంటి బాధ్యత పెరిగిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే మానసికంగా నలిగిపోతారు. నలిగిపోయినప్పుడు ఏమవుతుంది, ఏదైనా చిన్న ఒడిదొడికి వచ్చింది అనుకోండి అమ్మ. ఉదాహరణకి ఏంటంటే ఆ రోజు జరిగినటువంటి కొట్లాట, అంటే మీరు కొట్టారా, నెత్తిమే కొట్టారా, కాళ్ళ మీద కొట్టారా అన్న అంశాన్ని పక్కన పెట్టేసండి, దానివల్ల అతనికి ఏం పిచ్చి రాలేదు. ఇదైతే నేను క్లారిటీ ఇస్తున్నాను. నెంబర్ 2, ఎందుకంటే మన దగ్గర క్లియర్ కట్ రికార్డ్స్ ఉన్నాయమ్మా. ఈ 2 రాష్ట్రాల్లో అతి పెద్ద సైకియాట్రిస్టులు చూసినటువంటి రికార్డ్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఇదేంటంటే ఎవరో కొట్టడం వల్ల వచ్చినటువంటిది కాదు. అయితే ఏమైంది అంటే కనుక ఈ ఒడిదొడుకుల మధ్యన అతను నలిగిపోయి ఉన్నాడు. అందుగురించి ఏమైందంటే తండ్రి చనిపోయిన తర్వాత ఏంటి, తనలో తను మాట్లాడుకోవటం, తనలో తను ఇది ఎప్పుడు పెళ్ళైన 6 నెలలకే. అంటే ఏంటంటే పుట్టుకతో పిచ్చి అన్నది ఎవరికి రాదు. పిచ్చి అనేటటువంటిది బయట ఎప్పుడు పడుతుంది అంటే కనుక 2 గోళ్ల మధ్యన నలిగినప్పుడు ఇది ఏర్పడుతుంది అనమాట. ఆ రోజు ఏమైంది, మీ దగ్గరికి వచ్చి ఉన్నాడు, సడన్గా అనుకోని పరిస్థితుల్లో తండ్రి చనిపోయాడు. అది అతను జీర్ణించుకోలేకపోయాడు. తనలో తను నవ్వుకోవటం, మాట్లాడుకోవటం, ఒక పిచ్చి చేష్టలాగా ప్రవర్తించాడు. అంతేకాకుండా ఏంటంటే ఇతను మానసిక పరిస్థితి ఎప్పుడు భయంకరంగా డిటీరియేట్ అయిపోయిందంటే ఉర్మిళ గారు, బహుశా మీకు తెలియలేదు. ఎందుకంటే ఈ మొత్తం ట్రీట్మెంట్ 99.9% ఇందులో ఉండేటటువంటి ట్రీట్మెంట్ మీరెవరు చేయించలేదు, తల్లిగా ఆవిడ చేయించింది. ఎందుకంటే నాకు అందు గురించి ఆ తల్లి అంటే కనుక నాకు అంత గౌరవం. అంటే ఏంటంటే ఎవరు కాదు అనుకున్నా కూడా తల్లి పిల్లల్ని కాపాడుతుంది. అంటే ఎంత వయసు వచ్చినా కూడా ఆవిడ చనిపోయేంత వరకు కూడా వాళ్ళ కొడుకును కాపాడుకుంటూనే ఉంటుంది. ఇది తల్లి ప్రేమలో ఉండేటటువంటి గొప్పతనం. 100 దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా, కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా, నా రక్తమే ఎంతిచ్చినా నీ త్యాగాలనే మెంచునా, నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైన సరిపోదమ్మా, నడిచేటి కోవెలా నీవేలే. ఆ ఒక్క ఇష్యూలోనే ఆవిడని ఎప్రిషియేట్ చేయాలి, ఆవిడని ప్రోత్సహించాలి, ఆవిడని గౌరవించాలి. కానీ ఏంటంటే ఇది చాలా చాలా కష్టసాధ్యమైనటువంటి వైద్యం అమ్మ, మానసికపరమైనటువంటి ట్రీట్మెంట్. ఎందుకు అంటున్నానంటే అంటే గవర్నమెంట్ తరపున ఇటువంటి వాళ్ళకి సహకారాలు ఉన్నా కూడా ఇది ఖర్చుతో కూడినటువంటి ట్రీట్మెంట్. కాబట్టి ఏం చేస్తారు అంటే కనుక ఎంత ఆర్థిక పరిస్థితి లోపమైనా కూడా ఇలాంటి వాళ్ళు వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. అక్కడ కాస్త ఫీజులు, దాంతోపాటు మెడిసిన్స్కి అయ్యేటటువంటి ఖర్చులు, ఇవన్నీ చూసుకుంటే కనుక ఇక్కడ వీళ్ళన్నీ కూడా జాగ్రత్తగా జతపరిచారు మేడం. అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక ఎలా కాదనుకున్నా కూడా దగ్గర 1500 నుంచి 2000 వరకు అతను వైద్యానికి ట్రీట్మెంట్ ఖర్చు అవుతుంది. ఏది డాక్టర్ ఫీజు కాకుండా, డాక్టర్ ఫీజు కూడా కలుపుకుంటే కనుక సుమారుగా 2500 వరకు ఖర్చు పెట్టుకుంటూ ప్రతిసారి కూడా ఎక్కడ తూచా తప్పకుండా నెల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళటం అన్నది నిజంగా హ్యాట్స్ ఆఫ్. పగలైన రాత్రైన జాగారాలు, పిల్లల సుఖమే మెడహారాలు, దీపములా
మనందరం గర్వించదగ్గ ఒక తల్లిగా ఆవిడని గౌరవించాలి ఆ ఒక్క విషయంలో మనం. అయితే ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే ఇది ఎలాంటి ప్రాబ్లం అంటే కనుక 2 పిల్లలు కదమ్మా, 3వ కొడుకు ఇతను. ఇప్పుడు ఏంటంటే ఇది చాలా కీలకమైన అంశం. మరి పొద్దున మీరిద్దరు కలిసి జీవించాలి అని నిర్ణయించుకున్న తర్వాత కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏవో టాబ్లెట్స్ ఆ టేబుల్ మీద పడేస్తే కనుక అతను వేసుకుంటాడని మీరు అనుకోకూడదు. అతనికి దగ్గరుండి మీరు టాబ్లెట్స్ వేసుకోవాలి. ఈ మానసిక పరిస్థితుల్లో ఉండేటటువంటి విచిత్రమైనటువంటి అంశం ఇదే. సో ఇతని పరిస్థితికి ట్రీట్మెంట్ లేదు అని అనకూడదు. మనం ఒక బీపీకి ఎలాగైతే జీవితాంతం ట్రీట్మెంట్ వాడతాం, ఒక షుగర్కి ఎలాగైతే జీవితాంతం ట్రీట్మెంట్ వాడతామో ఇటువంటి పరిస్థితులు కూడా మనం కంటిన్యూస్గా ట్రీట్మెంట్ వాడితే కనుక బహుశా నాకంటే చక్కగా ఉంటాడు అతను, నాకంటే బాగా ఉంటాడు. ఆ గ్యారంటీ నేను ఇవ్వగలను. కానీ ఏంటంటే ఆ ట్రీట్మెంట్ అన్నది 1-2 రోజులు 10 రోజులు ఇలా గ్యాప్ రాకూడదు ఎక్కడొక్కడ. దీనికి తోడు ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి ఒక చిన్న ఈ ట్రీట్మెంట్లో లోపం ఏంటంటే ఇక్కడ ఎక్కడా కూడా ఇతను తాగుడుకు కూడా విరుగుడయ్యేటటువంటి ట్రీట్మెంట్ ఇవ్వలేదు. కేవలం అతను మానసిక పరిస్థితికి ట్రీట్మెంట్ ఇచ్చారు కానీ మనం టు గెట్ రిడ్ ఆఫ్ ద ఆల్కహాలిజం అది ఎవరు ట్రీట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇది చాలా ప్రమాదం. ఒక పక్క నుంచి మానసికంగా బాగుపడటానికి మనం ఒక మంది ఇస్తూ ఉంటుంటే ఇతను ఇంకో మంది తాగి అతని మానసిక పరిస్థితిని ఇంకా చెడగొట్టుకుంటున్నాడు. సుశీలమ్మ గారు, మీ వయసుకు గౌరవిస్తున్నాం, మీరు పడినటువంటి కష్టానికి మేము గౌరవిస్తున్నాం. కానీ దయించి మా మీద ఒక నమ్మకంతో మీరు చేయవలసింది ఏంటంటే కొంతకాలంగా కొంతసేపు మీరు ఏంటంటే ఒక క్రికెట్ మ్యాచ్ అవుతుంటే స్పెక్టేటర్ ఉంటాడు చూడండి, అలా వెనకాతలకు వెళ్ళిపోయి పెవిలియన్కి వెళ్ళి మీరు మ్యాచ్ చూడండి అంతే. మీరు వచ్చి అక్కడ క్రికెట్ ఆడొద్దు. అంటే ఏంటంటే మీరు జోక్యం చేసుకోవద్దు వీళ్ళిద్దరి జీవితంలో. అప్పుడు ఏమవుతుంది అంటే కనుక మీ కొడుకు తన కాళ్ళ మీద తను నిలబడేటటువంటి ధైర్యం అతనికి సంకల్పం కలుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయికి కూడా ధైర్యం వస్తుంది, ఇతనికి బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ రోజు నుంచి అతను మీ కొడుకు కాదు, తన కొడుకులాగా పెంచుకుంటుంది. భర్త అయినా కూడా తన కొడుకులా పెంచాలి అనేటటువంటిది, చూసుకోవాలనేటటువంటిది నా తాపత్రయం. అయితే ఇక్కడ ఉర్మిళ విషయానికి వస్తే అమ్మ, బహుశా ఏంటంటే ఈ కరెంట్ సమాజంలో స్త్రీలు నిన్ను చూసి చాలా నేర్చుకోవాలనేటటువంటిది మొదట నువ్వు మాట్లాడినటువంటి మాటలు బట్టి మాకు అర్థమైందమ్మా. అంటే ఏంటంటే ఒక స్త్రీ ఒంటరిగా ఈ ప్రపంచాన్ని పోరాటం చాలా కష్టం. నీలాంటి స్త్రీలు ఎక్కడ దొరుకుతారో వాళ్ళని ఎలా అడ్వాంటేజ్ తీసుకుందామని చూసేటటువంటి సమాజం ఇది. ఇలాంటివి అందరినీ ఎదుర్కొంటూ సుమారుగా 7-8 సంవత్సరాల పాటు ఒంటరిగా నువ్వు బ్రతికి జీవిస్తున్నావు అంటే కనుక చాలా గ్రేట్ అమ్మది. దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంటే పిల్లల్ని సార్థకులు చేసి అక్కడ కూర్చున్నటువంటి పిల్లల్లో ఒకరు నాకు డాక్టర్ అవ్వాలి అనేటటువంటి దృక్పథంతో వాళ్ళు ఉన్నారు అంటే కనుక తల్లిగా నువ్వు ఇచ్చినటువంటి ప్రేమ ప్లస్ నువ్వు తీసుకున్నటువంటి బాధ్యతకి మేము ఎలాగైతే ఆవిడ విషయంలో గర్వపడుతున్నావో నీ విషయంలో కూడా అదే గర్వపడుతున్నాం. అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ ఏమైంది అంటేనమ్మా, బహుశా సైకలాజికల్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నీలో కూడా ఒక మానసికమైనటువంటి మార్పు వచ్చింది. అంటే ఏంటంటే ఇతని భర్తగా నేను యాక్సెప్ట్ చేయగలనా అనేటటువంటి దాని మీద ఒక క్వశ్చన్ మార్క్ పడిపోయింది నీకు. అంటే ఏంటంటే అతన్ని దూరం పెట్టి నయానో భయానో కష్టానికో నష్టానికో అతను దూరం ఉండటం వల్ల నీ కాళ్ళ మీద నిలబట్టడం అనేది నీకు అలవాటైంది. అంటే ప్రతి నష్టం ఒక కష్టం వెనకాతలో ఒక లాభం ఉంటుంది అని అంటారు. అంటే దెర్ ఇస్ ఎ లైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టనల్ అని ఇంగ్లీష్లో ఒక సామెత అంటూ ఉంటారు. అలాగే నీకేంటంటే ఒక దీపం కనిపించింది. ఏంటి ఆ దీపం? నీ టైలరింగ్ రూపాన నువ్వు పడేటటువంటి కష్టం, ఒక కొన్ని పైసలు వెనకేసుకోవటం, పిల్లల్ని చదివించుకోవటం, నీ కాళ్ళ మీద నీవు నిలబెట్టడం అలవాటైంది. అయితే ఏంటంటే ఇప్పుడు నీలో ఉండేటటువంటి అభద్రత, ఒక భయం ఏంటంటే చేకూర్చిందంటే కనుక ఇతను మళ్ళీ వస్తే కనుక నీ పరిస్థితి మళ్ళీ ఆ పాత స్టేట్కి వెళ్ళిపోతుందేమో అనేటటువంటి అభద్రత నీలో ఉందమ్మా. అయితే నీకేమైందంటే తల్లి, ఇప్పుడు ఇందాక మేడం అడిగారు భర్త కావాలమ్మా నీకు అంటే కనుక నీ తల అంత ఈజీగా ఊపలేదు, ఒక భయంతో ఊపారు. అంటే ఏంటంటే అతను కావాలి కానీ నాకు వద్దు అంటే నీ లోపల ఉండేటటువంటి మనస్సాక్షి అతను వద్దు అంటుంది. ఎందుకంటే నీ పిల్లలకి నువ్వే తండ్రి నువ్వే తల్లి ఎంతకాలం పెంచావు. కానీ ఏంటంటే ఈ సమాజంలో ఉండేటటువంటి చెడుని చూసి భయపడి ఒక మగదిక్కు కావాలి అని నీ మనసు కోరుకుంటుంది. ఎందుకంటే స్త్రీగా ఒక గౌరవంగా బతకాలి అంటే కనుక నాకు ఒక భర్త కావాలి అనేటటువంటి సమాజంలో ఉండేటటువంటి ఒక రూల్ని ఫైనల్గా నువ్వు కూడా ఫాలో అయిపోతున్నావు. అయితే అందులో నేను ఎటువంటి తప్పు పట్టట్లేదు. కానీ ఈ రోజు నుంచి నీకు కావాల్సింది ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటి అంశం, అతన్ని ఏ విధంగా చూసుకుంటావు అన్న దాన్ని బట్టి నీ కాపురం నిలబడుతుంది. నువ్వు ఎక్కడికి రావాలంటే అతనికి అక్కడ వస్తాడు. ఇందాక నీతో ఒక మాట చెప్పాను, ప్రైవేట్ హాస్పిటల్లో అక్కర్లే, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది, నేను మాట్లాడిపిస్తా, ఎవరి దగ్గరికి వెళ్ళాలో నేను చెప్తా, కరెక్ట్ ట్రీట్మెంట్ ఇప్పిద్దాం, మందుల్లో ఎక్కడ కూడా ఇర్రెగ్యులారిటీ లేకుండా, ఎక్కడ కూడా కంటిన్యూటీలో ప్రాబ్లం లేకుండా మనం చూసుకుందాం. కానీ ట్యాబ్లెట్లు వేసేటటువంటి బాధ్యత డాక్టర్లుగా మేము వచ్చి మీ ఇంట్లో చూడలేం, అది మీ చేతుల మీద మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకు ఉందమ్మా. అంటే నేను చెప్పేది ఏంటంటే అమ్మా, కొంతకాలం ఇద్దరు స్వాప్ చేసుకోండి రోల్స్. అంటే ఏంటంటే నువ్వు ప్రధానంగా నువ్వు భర్తలాగా ఉండాలి, నీకు ఆ ధైర్యం ఉంది, ఈ సమాజాన్ని ఎదుర్కొని కష్టపడేటటువంటి ధైర్యం ఉంది కాబట్టి యూ హ్యావ్ టు బికమ్ ద హస్బెండ్. నువ్వు భర్తలాగా నువ్వు కష్టపడు.
నువ్వు కష్టపడి అతనికి మాత్రం పిల్లల బాధ్యత, ఇంటి బాధ్యత, ఇలాంటి బాధ్యతలు కొన్ని కేటాయించు. అందులో అలా చేయటం వల్ల అతనికి కొద్ది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు కదా, మీరు కంప్లీట్గా మారిపోండి. చిన్న పిల్లలు చెప్పినట్టు చెప్తున్నారు. మనం చెప్పాలి కదా, అలాగే చెప్పాలి కదా నాన్న. అలాగే కదా మీకు ఇప్పుడు రేపు ఆ అమ్మాయి పెద్దదైపోతే చాలా కష్టం కదా. ఇప్పుడు ఏదో ఒక 12-13 ఏళ్ళు ఆ అమ్మాయి వయసుకు వచ్చిందంటే మీకే కదా కష్టం, మళ్ళీ మీరే కదా బాధపడతారు. ఏమో మేడం, ఆమె దగ్గర ఉండాలంటే నాకు ఇష్టం లేదు మేడం. నా ఎంత నేను ఉంటా ఒక్కని, మా అమ్మ దగ్గర ఇట్లా ఉండని. అలా మళ్ళీ బ్యాక్ వచ్చావు చూడు. కాదు, ఆ అమ్మాయి చూసుకుంటాను అంటుంది, నువ్వు మాట్లాడటం చాలా తప్పు. అమ్మాయి నేను బాగా చూసుకుంటాను అనేటప్పుడు నువ్వు ఎందుకు విన్నవు? ఎందుకంటున్నావు ఆ మాట? ఏం బాధ పెడతా నేను? ఏం బాధ పెడుతుంది? పిల్లని జాతున్నా అంటది. అలా కాదు, ఇప్పుడు నీకు ట్రీట్మెంట్ నాకు ఇష్టం ఉండదు. పిల్లల్ని జాతున్నా, నేనే పని చేసుకుంటున్నా అంటే నాకు మైండ్. నేను ఊరికేనే ఏమన్నాను అట్లా. నువ్వు తాగి ఏదైనా ఇష్యూ చేస్తేనే అప్పుడు అంటాను. నేను ఊరికేనే అన్నాను అట్లా. జాతున్నా అనేసి ప్రౌడ్గా నేనేం చేయాలని చెప్పాను. నా బాధ్యత అది, నేను జాతున్నాను. నువ్వు తండ్రిగా నీ బాధ్యత వదిలేసినావు, తల్లిగా నేను కూడా వదిలేస్తా. ఎక్కడ వెళ్ళిపోవాలి అప్పుడు? ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఎట్లా పెరిగేవాళ్ళు వాళ్ళు? నువ్వు అంటావు మళ్ళీ మా అమ్మనైనా చూస్తారా? మా అమ్మనైనా ఏం చూడలే నాకు. నా కళ్ళ మీద నేను నిలబడ్డా. ఇప్పుడు నాకు చెప్పడానికి మాటలు గిట్లా రావు. అన్ని కష్టాలు గిట్ట పడ్డా, ఎంతో ఏడ్చుకున్నా, ఎంతో ఒంటరిగా ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఎంతో ఏడ్చుకున్నా, ఎంతో బాధపడ్డా. నాకు ఇప్పుడు ఆ బాధలు ఏడవడానికి నాకు ఏడుపు కూడా రావట్లేదు. ఎన్ని బాధలు పడ్డా వాళ్ళు ఇంత పిల్లలకి, చిన్న పిల్లలు అంటే ఒక గాజు ముక్కతో సమాధానం సార్. అంత జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చిన. ఇప్పుడు వాళ్ళకి తను చాలా బాగా చదువుతుంది, క్లాస్ ఫస్ట్ వస్తుంది అమ్మాయి. అంతా నేను ట్యూషన్ చెప్పించుకుంటూ, నేను చదువులో ఏ లోపం చేయలేదు సార్. చదువు నా పిల్లలు నేను సంపాదించిన ఆస్తి అంటూ వాళ్ళకి చదువు ఇవ్వాలి. నేను సంవత్సరానికి 30,000 ఫీజు కట్టుకుంటాను, ట్యూషన్ చెప్పించుకుంటాను. ఎట్లా నాకు ఎందుకు చెప్పించుకుంటాను? వాళ్ళకి కడ్డాను కాబట్టి వాళ్ళ బాధ్యత వాళ్ళని ఒక వృద్ధిలోకి తీసుకురావాలనేసి నాది ఒక తాపత్రయం. అంతే. ఏడొద్దు దా. ఎందుకు ఏడుస్తావు? ఏడొద్దు. నీ నాన్న దగ్గర కూర్చో పాపా. అలాగ అనకూడదు. మీ అమ్మకు నాన్న కావాలంటే నీకు కావాలి. ఇదా కూర్చో. పిలవండి, మీ అమ్మాయిని పిలవండి. లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది, భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది. హో తండ్రైన తల్లిగా మారే నీ కావ్యం, ఓ ఈ చిలిపి నవ్వుల గమనం సుధా ప్లావ్యం. మీ నాన్నని బాగా చూసుకుంటావా? ఆయనకు ఒళ్ళు బాగాలేకపోతే కూడా నువ్వే మెడిసిన్ అప్పుడప్పుడు బాగా చక్కగా చూసుకోవాలి. నువ్వు మంచి స్టూడెంట్ కదా, మంచి స్టూడెంట్ అయ్యేటప్పుడు నువ్వు బాగా చూసుకోవాలి నాన్నని. ఆయన ఏదైనా అంటే కూడా నువ్వు నీకు చిన్న ఒక బ్రదర్ లాగా చూసుకో. ఆయన చూసుకోండి. మాట్లాడండి, పాపతో మాట్లాడు. ఏడొద్దు అని చెప్పండి. ఏడవద్దు అన్న అని చెప్పు. నోరు లేదు, మాట్లాడు. మాట్లాడు. ఎందుకు మాట్లాడలేదు? మమ్మీ అన్నాడు. ఏడవద్దు. చూడు ఆ పాప ఎంత చిన్న పాప. తండ్రి ప్రేమ లేక మా అక్క వాళ్ళ పిల్లలు, వాళ్ళ డాడీ వాళ్ళు చూస్తుంటే లోపల తను చాలా బాగా అర్థం చేసుకుంటుంది. ఇన్నాళ్ళ దూరం గుండెల్లో గాయం అయ్యింది బంధం. ఏడ్చుకునేది ఆమె ఏడ్చుకుంటుంది. ఇప్పటికి చిన్న పిల్ల కానీ బాగా అర్థం చెప్పండి. నేను మీకు మంచి తండ్రిగా నువ్వు మంచి మనిషి, అందుకే నువ్వు చెప్పు నేను మంచి తండ్రిగా ఉంటానని. ఇప్పుడు తన పనికి వెళ్ళిపోతుంది, మీ వల్ల అవ్వలేదు, మీరు పనికి వెళ్ళలేదంటే కూడా ఆ పిల్లల్ని మీరు చూసుకోండి ఒక మంచి తండ్రిగా. ఇప్పుడు ఈ కాలంలో ఎంత చెడిపోయిన కాలం ఇది. బాగా చూసుకుంటారు. చూడు ఎంత ఏడుస్తుంది చూడు నాన్న. బాబు వెళ్ళు, నాన్న దగ్గర వెళ్ళు నాన్న. నీకు నేను పని చేయమని అడగను. నాకు ఈ బాధ్యత అది కట్టు అని కూడా అనను. నా దగ్గర దాపుగా ఉండు. కొంచెం వినండి ఆవిడ ఏం చెప్తారు. భార్యాభర్తలు విడిపోయినప్పుడు ఒక సెటిల్మెంట్ లాంటివి చేసుకుంటారు.
అలాంటి సెటిల్మెంట్ వాళ్ళు 2004లోనే చేసేసుకున్నారు. అది 1 లక్ష రూపాయలు ఇవ్వడం. అది ఇక్కడ ఇంకొకటండి, ఎప్పుడైనా కూడా భార్య అయినా భర్త అయినా కూడా ఎవరైతే కూడా పోషించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి 125 CRPC కింద మెయింటెనెన్స్ అనేది అడగచ్చు. అంటే ప్రతిసారి కూడా మనం జనరల్గా ఏం చూస్తుంటామంటే కేవలం భార్య మాత్రమే భర్త మీద ఇలాంటి మెయింటెనెన్స్ కేసులు వేసి మెయింటెనెన్స్ అనేది తీసుకోవడం మాత్రం ప్రతిసారి మనం అదే వింటాం. అదే పరిస్థితి నాణ్యానికి ఇంకొక వైపు కూడా మీరు ఆలోచిస్తే ఇంకొక దిశలో ఆయన ఉన్నాడు కనుక లీగల్గా ఒక లాయర్ లాగా ఆయనకి ఏమి హక్కులు ఉన్నాయి అని చెప్పాల్సిన వచ్చిన టైంలో మాత్రం డెఫినెట్గా కూడా ఆయనని మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి, రెస్పాన్సిబిలిటీ భార్యలాగా ఈమెకు ఉన్నది. కానీ అవన్నీ కూడా ఏవి కూడా అంటే ఆశ్చర్యపోతుంటారు, నిజంగానే మగవాళ్ళు మెయింటెనెన్స్ వేసుకోవచ్చా అని అంటే అది ఎవరికి తెలియదు. అది తెలియాలనే మేము చెప్తున్నాం. ఇదే పరిస్థితి ఒక ఆడమ్మాయికి వచ్చింది అనుకోండి, 110% తన కోర్టుకు వెళ్ళి ఈ పాటికి 6 ఏళ్ళు తన మెయింటెనెన్స్ అనేది తీసుకుంది. కానీ నువ్వు అక్కడ భార్యలాగా ఆ బాధ్యత వహించాల, నాకు అక్కర్లేదు అని అనుకున్నావు. కానీ మానవతా దృక్పథంతో ఆ తల్లి ఆ బాధ్యత వహింది. ఎందుకంటే లా ప్రతి ఒక్కరికి సమానమేనమ్మా. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమైపోతుందంటే మేడం, ఆల్రెడీ ఇవన్నీ ఏంటంటే సెటిల్ అయిపోతాయి మ్యాటర్స్. ఎందుకు ఇవన్నీ కూడా మనం ఇందాక నుంచి వింటుంటే ఒక ఫైనాన్షియల్ సెటిల్మెంట్, నాకు ఇది కావాలి అంటే ఇక్కడ ఎక్కడ కూడా మాకు మానవతా సంబంధాలు ఎక్కడ కనిపించాల. ఎందుకు అంటే ఒక భార్యలాగా అమ్మ ఎప్పుడూ కూడా ఆడవాళ్లే మంచివాళ్ళు, మగవాళ్లే చెడ్డవాళ్ళు అనే ఒక నానుడి, ఒక తప్పు దృక్పథంలో మనమందరం బతుకుతున్నాం కనుక అతను ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వు భార్యలాగా ఒక మానవతా దృక్పథంలో ఒక పక్కింటి వాళ్ళ ఒంట్లో బాగాలేకపోతేనే మనము వెళ్ళి పలకరిస్తామే, అలాంటి దాన్నేళ్ళు నువ్వు కాపురం చేసి 2 పిల్లలు పుట్టిన తర్వాత భర్త నీకు అక్కడ ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉంటే నువ్వు వెళ్ళకపోవడం అనేది అది చాలా తప్పు. నువ్వు కష్టపడుతుండొచ్చు, నువ్వు ఒంటరి స్త్రీగా నువ్వు ఫీల్ అవుతుండొచ్చు, కానీ అక్కడ అవన్నిటికీ అతీతం ఏంటి, ఒక మానవత్వం. అవునా, ఆ మానవత్వాన్ని నువ్వు మర్చిపోయావు. ఇక్కడ తల్లి పాత్ర తల్లిగా చూసుకున్నా భర్తగా చూసుకున్నా అన్నప్పుడు నీకు అక్కడ ఒక మాట చెప్పాలి, చిన్న పిల్లలు ఇప్పుడు వినమ్మా అంటే నువ్వు నీ తల్లి పాత్ర గురించి మాట్లాడుతున్నావు, కానీ అదే ఒక భార్యలాగా ఒక మానవత్వం ఉన్న మనిషిలాగా నువ్వు మాట్లాడట్లా. ఒకవైపు మాట్లాడినప్పుడు రెండో వైపు కూడా నువ్వు ఆలోచించాలి. అర్థమైందా? నా పిల్లలకు ఒంట్లో బాగాలేనప్పుడు ఆయన రాలేదు అని అనుకుంటున్నావు తప్ప, అదే నేను ఆయన ఒంట్లో బాగాలేనప్పుడు నేను వెళ్ళలేదు అనుకుని ఒక్కసారి నువ్వు ఆలోచించింటే నీకు ఇంత నెగిటివిటీ అనేది కడుపులో ఉండదు. ఆయన ఒక మాట అన్నారు పసిపిల్లాళ్ళలాగా, అక్కడికి వెళ్తే నాకు ఇష్టం లేదు, నాకు అక్కడికి వెళ్తే ఉండాలని లేదు అని అంటే దాని వెనకాల ఒక అర్థం మనం అర్థం చేసుకోవాలి కదమ్మా. అంటే ఎవరైనా కూడా భార్య దగ్గరికి వెళ్ళి కలిసి ఉండు అని అంటే నాకు ఇది ఇష్టం లేదు, అది ఇష్టం లేదు అంటారు, కానీ నాకు ఇష్టం లేదు నేను అమ్మ దగ్గరే ఉంటాను అని అంటే దాని వెనకాల ఆయన అమాయకత్వము, ఆయనకుండే హెల్త్ ప్రాబ్లము అవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మేడం, అన్ని ఏ విషయం మాట్లాడినా కూడా ఒక ఆర్థికంగా ఒక సెటిల్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఇందులో ఒకటి నిగూఢ రహస్యం ఇంకొకటి కూడా ఉంది. అది ఏంటి అని అంటే ఒక 1 ఎకరము 75 కుంటల భూమి అనేది, ఆ 1 ఎకరం 75 కుంటల భూమి మేము అందరి ముందు ఒకటి మాత్రం ఓపెన్గా చెప్తున్నామమ్మా, నీకు ఏదైనా హక్కు అనేది ఉంటే అది నీ భర్త ఆస్తి మీదనే ఉంటుంది. కానీ నువ్వేమంటున్నావు, అతను ఆ 2 ఎకరాలు ఉన్నాయి కదా అవని అంటే అది ఆవిడని అడిగాను సుశీలమ్మ గారు, ఎందుకంటే ఆ పొలము ఏంటి అంటే నాకు నా అబ్బాయి ట్రీట్మెంట్ కోసం అది నా పేరు మీద చేయించుకున్నాను, అది ఆమె భర్త ఆస్తి కనుక ఆమెకు సర్వ హక్కులు ఆమెకే ఉంటాయి. అది ఎందుకంటే అమ్మ పెట్టదు అడుకోనివ్వదు అన్నట్టు నువ్వు ట్రీట్మెంట్ చేయించవు, ఆ ఆస్తిని అమ్మాయి పేరు మీద ఆమె పేరు మీద పెట్టుకుని ఆమె దాన్ని కుదవ పెట్టి ఆ డబ్బుతో పిల్లాడికి మీ ఆయనకే ట్రీట్మెంట్ చేయిస్తుంది. దాని మీద నాకు కావాలి అనే హక్కు నీకు ఎలా ఉంటుందమ్మా? ఏదైతే చిన్నపిల్లాడి మనస్తత్వము అతన్ని ఆయన మీద వదిలేసేసి ఆమె ఆస్తి అడిగే హక్కు ఎట్టి పరిస్థితిలోనూ నీకు లేదు. ఇంకా భర్త అన్న తర్వాత పోషించాలి అన్నప్పుడు ఇందాక నేను ఒక మాట చెప్పాను కదమ్మా, 125 CRPC కింద నువ్వన్నా పోషించాలి, ఆయనన్నా పోషించాలి. కోర్టు ఏం చూస్తుందంటే ఎవరైతే పోషించగలిగే శక్తిలో ఉన్నవాళ్ళు
పోషించలేని వాళ్ళని పోషించండి అని అంటారు. ఇక్కడ ఇందాక మనస్తత్వం వైజ్ కానీ ఆయన గుండె జబ్బులు అయినవన్నీ కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ పాపం నేను చూసుకునే పరిస్థితి అయితే లేదు. ఒక్కటి మాత్రం మేము ఇంకో మాట చెప్పాల్సింది ఏంటంటే మేడం, లీగల్ పరంగా 6 సంవత్సరాలు మీరు దూరంగా ఉన్నారు, అవునా? తర్వాతనేమో హెల్త్ పాయింట్ ఏమో ఆయన చూపించేవన్నీ ఏవైనా కూడా డెఫినెట్గా కూడా విడిపోయేవి ఒక మంచి పాయింట్. 6 సంవత్సరాలు మాత్రం వేరేగా ఉన్నారు కనుక దాన్ని డెజర్షన్ కిందకు వస్తుంది. కేవలం ఒకటి మాత్రం చెప్పమ్మా, అందరి రాతలు ఒకలాగా ఉండవమ్మా. ఒకటి నీ భర్త ఇప్పుడు నువ్వు కావాలి అని అనుకుంటే కేవలం అంటే ఆ మాట మేము అనకూడదు, కానీ ఒక ఆర్నమెంట్ లాగా మాత్రం నీకు భర్తలాగా ఆయన ఉండే అవకాశం ఉంది తప్ప భర్త పాత్రను పోషించి నిన్ను పోషిస్తాడు అన్న నమ్మకంతో మాత్రం ఈ బాధ్యతను నువ్వు ఒప్పుకుంటే మేము అందరం కన్విన్స్ చేసిన, ఇందాక డాక్టర్ గారు చెప్పారే మాటికి ట్యాబ్లెట్లు వేసి ఇవన్నీ చూపించాలి అని, అది నువ్వు ఒప్పుకోలేని పరిస్థితిలో, నేను ఆ బాధ్యత మోయలేని పరిస్థితిలో నువ్వు మాత్రం ఆ ఒప్పందం కనుక చేసుకుంటే నువ్వు అది ఏమాత్రం నీ బాధ్యత నుంచి వెనక్కి వెళ్ళిపోయినా ఆయనకు 110% అన్యాయమే జరుగుతుంది మేడం. ఇప్పుడు నువ్వు వర్క్ చేస్తున్నావు కాబట్టి ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు నువ్వు ఆయన్ని తీసుకుంటే నువ్వే చూసుకోవాలి. ఇప్పుడు ఆయన ఒక వెజిటబుల్ లాగా, ఆయనకి ఏంటంటే నువ్వు ఇప్పుడు 2 పిల్లల్ని చూసుకుంటున్నావు కదా, అలాగే కొద్ది రోజులకి నువ్వు చూసుకోవాలి. ఆయన బాగుపడిన తర్వాత ఆయన ట్రీట్మెంట్ సరి అయిన తర్వాత ఆయన ఇంట్లో ఉన్నాడు, ఆయనే పనికి వెళ్తాడు, ఆయన నీకు వచ్చి ఇస్తాడు. అర్థమైందా? ఏం బాబు ఇప్పుడు వెళ్తున్నావా వర్క్కి? ఇక్కడ వెళ్ళినా అప్పుడు నాకు ఇచ్చేది రోజు దొరకదు మేడం. నాకు ఎప్పుడు దొరుకుతుందో అప్పుడు వెళ్తారు. ఎప్పుడు దొరుకుతుందో. ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కదా, తను వచ్చి ఒక రోజుకి 4 బిళ్ళలు వేయాలి. నువ్వు ఇది వేసుకుంటే బాగుపడతారు. కానీ అప్పుడు ఎవరైనా పిలిచారు అంటే మీరు వర్క్కి వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఆ రోజు బాగా చూసుకోండి, అమ్మాయిని పిల్లల్ని చూసుకోండి. ఏమ్మా ఊర్మిళ చూసుకుంటావా? ఇంత కష్టపడి ఈరోజు నేను ఈ పేరు తెచ్చేసి నేను ఏ బాధ్యత తీసుకున్నాను దానిలాగా అయిపోయినా. ఆ ప్రకారం మీకు ఎలాంటి హక్కు లేదన్నది. అవునండి, ఆయననేమో సాధాలంటారు. ఆమె ఆస్తి మీద మీకు ఎలా హక్కు ఉంటుందండి? నేను ఆమెకు నాకు కాదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్నగారు ఒకే మాట చెప్తాను, ఆవిడ ఆస్తి ఇస్తుందో లేదో, ఆవిడ 2 పిల్లల్ని చూసి ఆవిడ ఇస్తుందో లేదో అది వేరే విషయం. ఇప్పుడు మీ అమ్మాయికి ఒక హస్బెండ్ కావాలి, మీకు ఇప్పుడు అది కావాలా వద్దా అది చెప్పండి. కావాలి, అది కావాలి. అప్పుడు నువ్వు వెళ్ళి బాబు నువ్వు చూసుకో, మీ ఊర్మిళ నేను బాగా చూసుకుంటుంది. డాక్టర్ గారు ఇప్పుడు ఏ డాక్టర్తో ట్రీట్మెంట్ ఇస్తున్నారో ఆ డాక్టర్ దగ్గర మనం మాట్లాడిపించి మీకు ఇప్పిస్తాం, మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. నువ్వు మీ పిల్లలకి బాగా చూసుకో. నీకు ఎప్పుడైనా మీ అమ్మక ఇష్టం ఉన్నప్పుడు పోయి ఆ అమ్మాయికి చూసుకొని వస్తాను. 100% మీరు వెళ్ళొద్దురా. ఆ మాట అన్నదో నువ్వు తప్పు చేస్తున్నావు. మళ్ళీ అమ్మ దానికి అగో రమ్మంటుందని అంటాను. లేదు, ఆవిడ అలాగ రాక్షసి కాదు అమ్మాయి. కానీ అక్కడ వెళ్ళి మాట్లాడడం తాగడం గీకడం ఉండకూడదు అని చెప్పింది అమ్మాయి. బతకాలి నిమ్మలంగానే నాకు అది ఒకటే పడ్డ. నువ్వు నీ మనమరాలను చూడు, నా మనమరాలు ఎంత బాగుంది. ఇట్లయితే గుర్తలేరు అట్లయితే గుర్తలేరు అని ఏడ్చింది, అది చూడు. ఏడ్చింది నేను చూస్తాను కానీ బాధ అనిపించే. ఇప్పుడు తెలుసుకున్నావు కదా, వాళ్ళ తండ్రి బాగా నీకు ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ లేకుంటే నేను చూస్తున్నాను కదా. నీకు ఎంత ప్రేమ ఉందో అదే ప్రేమ ఆ పాపకుంది నాన్నగారి దగ్గర. నేను అంటున్నాగా నీవు ఎవరికైనా బాధనే. నీ కొడుకు బాగా అయిపోతాడు, బాగా సంపాదిస్తారు, కూతుర్ని మంచి డాక్టర్ చేయాలని ప్రయత్నం చేస్తారు. ఆ అమ్మాయి మెరిట్ లో చదువుతుంది, చూసుకో. ఈ రోజు రాసిస్తాను, సరే? బాగా మెరిట్ లో చదివి పెద్ద డాక్టర్ అవ్వాలి, మీ నాన్నగారికి ట్రీట్మెంట్ ఇవ్వాలి, సరేయా? బాగుంటావా? వెళ్ళు కూర్చో. నైనా ఇక్కడ వచ్చాను. దాసినీవై ప్రేయసినీవై నీవే తన ప్రాణమై నిండు ప్రేమను తనకందించు, 100 ఏళ్ళు నడిపించు. పతి ఆరోగ్యమే సతి సౌభాగ్యమై ఈ బ్రహ్మముడి విడిపోదు తల్లి ఎన్ని జన్మలైనా. హ్యాపీనా? సంతోషం. ఇప్పుడు చూడు ఎంత జంటగా సంతోషంగా ఉంది. మేము ప్రయత్నం చేస్తాం, తప్పకుండా ఒక మంచి ఫాదర్గా ఉంటారు. మీకు ఏమేమి కావాలో అదన్నీ చేసి పెడతారు. మీ ఆయన డెఫినెట్గా చేసి పెడతాడు.
ఎందుకంటే ఆయన వచ్చి ఒక మంచి మనిషి, నువ్వు ముందే చెప్పావు మా ఆయన చాలా మంచి మనిషి అని. అది ఆ వార్తని ఆయన నిలబెట్టుకుంటారు. ఏమండి నాన్నగారు, హ్యాపీనా? హ్యాపీగా అవి మంచిగా ఉంటే నాకెందుకు మేడం ఇదంతా? మంచిగా మీరు మాట్లాడండి, నాన్నగారితో మాట్లాడండి, ఇదంతా కష్టం నాకు. అందరిలో కాళ్ళు ఉంటే మీ మాకెందుకు మామగారితో మాట్లాడు, మాకు ఆ బాధే ఉండదు కదా. మీ మామగారితో మాట్లాడింది కోడలతో చాలా సంతోషంగా ఉంది అని చెప్పు. నేనేమంటాను, సంతోషంగా ఉండాలనే చెప్తున్నా. సంతోషంగా కాళ్ళ పడమ్మా, ఇద్దరు పిల్లలు పడు, కాళ్ళ పడు. ఇంకా మీరు కూడా మస్తు బాధ ఉంది మేడం మీకు. నాకు తెలియదు, మీకు చాలా బాధ ఉంది కడుపులో. మమ్మల్ని ఎన్ని బాధలు మమ్మల్ని ఎంత బాధ, ఇప్పుడు ఎంత వదిలేండి, హింస పెట్టిరో మాకు తెలుసు. లేదు ఇప్పుడు అదంతా వదిలేండి, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు, అంతే కావాలి మనకి. చూడండి మరి కదా మిమ్మల్ని చూసి నేను వచ్చిన. నేను సరే, మంచి, చాలా మంచిది, అట్లానే వచ్చిన నేను. చూడండి మీ అల్లుడు చాలా బాగుంటారు, మీకేం ఇబ్బంది పెట్టరు, మరి ఇది చేసిన తప్పంతా మర్చిపోండి అంతే. మేడం ఆయన ఇబ్బంది పెట్టిండని ఎన్నడూ అనలేదు, ఇప్పుడు మేము కూడా అననే అనలే. మేము ఉచితంగా ఆయన తిండి పెట్టిన వాళ్ళే, 10 రూపాయలు ఆగం చేసిన వాళ్ళే. వాళ్ళ జీవితం పెళ్ళ జీవితం ఖరాబ్ చేసి ఖరాబు వేరే భార్య పిల్లలు వదిలేసి మళ్ళీ వచ్చే అని మాత్రం చెప్పకండి, చెప్పమని. అది ఉండదు మేడం, రాస్తా అదంతా ఏముండదులే, ఏముండవు. మంచిగా ఉండు నీ భార్య మేము పిల్లలు. మా ఇంటికాడ ఒక చెప్పిందా మీకు? ఎవరు చెప్పాలి అలాగా? అమ్మా చెప్పు, ఛాలెంజ్ వాళ్ళు చేసి వచ్చింది. సంతోషంగా వాళ్ళు నువ్వు ఎట్లా సంసారం చేస్తావు? ఉండాలనే చెప్తున్నా మేడం. నేను రాసి పెట్టుకుంటాను. సంతోషంగా ఉండు, మీ అంతా మీరు పట్టుకుంటారు. మీ ఇష్టం ఉంటేనే వచ్చి చూడబుద్ధి చూడండి. నువ్వు ఏం ఛాలెంజ్ చేసినావు ఆ ఛాలెంజ్ నిలబెట్టుకుంటారు, ఏమో నిలబెట్టుకుంది, నిలబెట్టుకుంటారు. మేము ఉన్నాం కదా, మేము ముగ్గురు ఉన్నాం కదా మేడం. ఫస్ట్ ఏం చేసింది, నిన్ను సంసారం చేయని అని తీసుకున్నా. అదన్నీ వదిలేండి, మనకి ఇప్పుడు కలిసిపోయినప్పుడు అవి చెప్పకూడదు. కలవలేదంటే మనం ఏమైనా టాపిక్ మాట్లాడొచ్చు. ఇప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారు, మనకు అదే కావాల్సింది. మేడం ఇక్కడ ఎంఓయూ రాశాను, అంటే మీ ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్. ఇది ఎందుకు రాశానంటే 6 సంవత్సరాల నుంచి మీ ఇద్దరు వేరే వేరేగా ఉంటున్నారు కనుక ఒక ఒప్పందం మీద మీ ఇద్దరు కలిసి ఉంటున్నారని చెప్పి, ఆ ఒప్పందం ఏంటంటే మధ్య మధ్యలో మీరు మీ అమ్మగారు వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళి చూడొచ్చు, వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. ఆ అమ్మాయి నువ్వు కూడా వెళ్ళి చూడు, భోజనం పెట్టు. ఏమ్మా నెక్స్ట్ థింగ్ ఏంటంటే, అమ్మ నువ్వు ఆయన ట్రీట్మెంట్కి సపోర్ట్ చేస్తున్నట్టు నీకు ఆయన దగ్గర నుంచి వచ్చిన ఏదైతే పెన్షన్ ఉందో అది ఆయన మందులకు వాడేటట్టు నువ్వు ఆయన నీకు వచ్చి నాకు కోపం వస్తే అర్థం కాదు. ఒక్క నిమిషం ఉండయ్యా, నేను ఒక్క నిమిషం రెండో మాట మాట్లాడి కాదు, ఎందుకు వాళ్ళు హాయిగా ఉంటే చాలు. కాదు, ఒక్క నిమిషం అండి. మీరు ఇది ఒక 3 నెలల దాకా మేడం, ఇది ఒక 3 నెలల దాకా నువ్వు అక్కడ ఉండి చూడండి. 3 నెలల తర్వాత నీకు నచ్చలేదనుకో, నీకు మీ భార్య దగ్గర ఉండడం ఇష్టం లేదనుకో, నువ్వు మీ వాళ్ళ అమ్మ దగ్గర వదిలిపెట్టేసి. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, ఆయన వెళ్ళను అంటున్నాడు కనుక, చిన్నపిల్ల మనస్తత్వం ఆయనకు ఉంది కనుక 3 నెలలు మాత్రం నువ్వు ఆయనని కంటిపాపలాగా చూసుకోవాలని ఇవన్నీ రాసాము. ఇంకో ఏంటంటే మేడం, అమ్మ నీదేదైతే ప్రాపర్టీ, నీదేదైతే ఆస్తి ఉందో అది నీ కొడుకుకి ఏదైతే దక్కుతుందో అది నీ మనవలకు చెందేటట్టు అని మాత్రం ఒక మాట మాత్రం నువ్వు ఒప్పుకో. ఎందుకంటే నీకు ఆ పిల్లలు ఉన్నారు కనుక, నీ కొడుకు పిల్లలు ఉన్నారు కనుక వాళ్ళకి తెలియకుండా నువ్వు ఆ ఆస్తిని ఎప్పుడు కూడా అమ్మకూడదు. నీ కొడుకు వంతు ఏదైతే ఉందో నీ మనవలకు చెందేటట్టు అని రాసి, వాళ్ళు కూడా అన్యాయం అయిపోయి కాదు. అమ్మ నీదంతా అయిపోయినాకనే, అది అయిపోయినాక నేను నా పిల్లలకు నేను నిలబెడతాను. నాకు చిక్కుతుంది, అది నేను నా పిల్లలకు నేను నిలబెడతా. బాగుండు. మీరు వెళ్ళండి, నలుగురు కలిపి వెళ్ళండి, కలిసి వెళ్ళండి.